వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండి. అదే అండి. వీర్యం త్వరగా స్ఖలనం అయిపోవడం, ఎక్కువసేపు చేయలేకపోవడం. ఈ ఈ సమస్యతో బాధపడే వాళ్ళందరికీ ఒక ఆకు ఉంది. ఆకు గురించి నేను చెప్తాను. ఈ పౌడర్‌ని రెగ్యులర్‌గా సార్ చెప్పినట్టు తీసుకుంటే ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతారు అని చెప్పేసి అంటున్నారు. ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ హోమియోపతి ఫిజిషియన్ అండ్ డైటీషియన్ డాక్టర్ హేమంత్ గారు. సో సార్ ద్వారా విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అదే అండి, వీర్యం త్వరగా స్ఖలనం అయిపోవడం. సో ఈ సమస్యతో బాధపడే వాళ్ళందరికీ ఒక మంచి చిట్కా చెప్తా అంటున్నారు కదా. అసలు ఆ చిట్కా పాటిస్తే ఎక్కువసేపు ఎక్కువసేపు వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ వీర్య కణాల సంఖ్య కూడా పెరుగుతుంది అంటున్నారు. ఎలా సార్ అది? జనరల్‌గా అండి ఇలాంటి కంప్లెయింట్ చాలా మందికి వస్తుంది. ఇది ఎవరితోని చెప్పుకోలేరు. సో ఏంటంటే వీడికి ఉన్న దాంట్లో హాఫ్ నాలెడ్జ్‌లో సోషల్ మీడియాలో చూడటం, లేదా ఫ్రెండ్స్‌ని అడగటం. ఈ ఫ్రెండ్‌కి కూడా ఏం తెలీదు. సో ఏంటంటే ఈ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటే ఏంటంటే అంగం గట్టిపడిన తర్వాత వీర్యం రిలీజ్ అవ్వడానికి టైం ఉంటుంది. దీన్ని ఎజాకులేషన్ టైం అంటారు. ఓకే. జనరల్‌గా సెక్సువల్ పార్టిసిపేట్ చేసినప్పుడు ఎవరికైనా నార్మల్‌గా ఏజ్ టు ఏజ్ డిఫరెన్స్ ఉంటూ ఉంటుంది. సో 35 బిలో ఉన్న వాళ్ళకి ఏంటంటే 7 మినిట్స్ ఉంటుంది. అంటే అంగం గట్టిపడిన తర్వాత వీర్యం రావడానికి 7 నిమిషాలు అనేది టైం పడుతుంది. 30 నుంచి 40 వయసు ఉన్న వాళ్ళకి 4 నుంచి 6 నిమిషాలు పడుతుంది. ఓకే. సో 60+ ఉన్న వాళ్ళకి ఒక 2 మినిట్స్ అనేది టైం పడుతుంది. జనరల్‌గా ఈ ఫ్రెండ్స్ కానీ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు కానీ లేదా పార్న్ ఫిలిమ్స్కి ఎక్కువగా ఎడిక్ట్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే సో అంగం గట్టిపోయిన తర్వాత 1 అవర్ ఉండాలా, హాఫ్ అన్ అవర్ ఉండాలా, సో 30 మినిట్స్ చేసాము, 40 మినిట్స్ చేసాము, ఇవన్నీ చెప్తుంటారు. సో ఇవేవి కరెక్ట్ కాదండి. ఓకే. ఇన్ జనరల్గా అంటే వాడు ఏదో చెప్తాడు, మీరు నమ్మటమే. సో ఇది డిఫరెంట్ ఫ్రమ్ పార్న్ ఫిలిమ్స్ అండి. సో పార్న్ ఫిలిం చూసినప్పుడు వాళ్ళు ఉపయోగించే స్ట్రాటజీ అవన్నీ డిఫరెంట్. ఎవరికన్నా ఇన్ జనరల్గా 7 మినిట్స్ మాత్రమే ఉంటుంది. ఓకే. సో జనరల్గా 4 నుంచి 4 నుంచి 7 నిమిషాల లోపు ఉంటుంది. ఎప్పుడు ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటారంటే అంగం గట్టిపడిన వెంటనే, సో ఎప్పుడైతే అంగం గట్టిపడుతుందో వెంటనే వీర్యం పడిపోతే దాన్ని ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అని అంటారు. ఓకే. దీనికి సంబంధించిన దాంట్లో చాలా మందిలో నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ చాలా మంది ఇలా కంప్లైంట్తోనే వస్తారండి. సో 2 మినిట్స్కే మాకు వీర్యం పడిపోతుందండి, డాక్టర్ గారు ఏం చేయాలి? ఇది ఉంది కదా అని మీరు ఏం భయపడద్దు, కంగారు పడద్దు. నేను చెప్పిన జస్ట్ ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి, మీకు కంప్లీట్గా ఆల్రెడీ మీ సెక్సువల్ ఇంటర్కోర్స్ టైం కూడా మీకు పెరుగుతుంది. సో దీనిలో పాటు మీ సెమెన్లో ఏమైనా డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నా అంటే మీ వీర్యంలో సో సెమెన్లో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి, మార్ఫాలజీలో ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉన్నా నేను చెప్పిన ఈ టిప్ ఫాలో అయితే కంప్లీట్గా ఆల్రెడీ. ఓకే. భయపడద్దు, టెన్షన్ పడద్దు. ఇలాంటి దాని గురించి ఒక కన్సల్ట్, ఒక ఎక్స్పర్ట్ చెప్పింది మాత్రమే వినండి. సో సోషల్ మీడియాలో ఎవరెవరో చెప్పినవి, సో ఫ్రెండ్స్ చెప్పినవి అలాంటివి ఏవి నమ్మరు. ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడుకుంటే అండి బయట లజ్వంతి లీవ్స్ అంటారు, అంటే అత్తి పత్తి ఆకులు అంటారు. అంటే మీరు చూసుంటారు, చిన్నప్పుడు మీరు అందరూ ఆడే ఉంటారు. సో ఒక ప్లాంట్ని టచ్ చేయగానే ఇలా లోపలికి అలా ముడుచుకుంటూ టచ్ మీ నాట్ మొక్క. ఎస్, టచ్ మీ నాట్ ప్లాంట్ అంటారు. టచ్ మీ నాట్ ప్లాంట్ అంటే అందరికీ అర్థం అవుతుందేమో. సో టచ్ మీ నాట్ ప్లాంట్ అని అంటారు. బయట మీకు టచ్ మీ నాట్ ప్లాంట్ బాగా అవైలబిలిటీలో ఉంటుంది. ప్లాంట్ని ఆ లీవ్స్ని అంతా తీసుకొని అయితే చిన్నది పౌడర్ చేసుకొని వాటర్లో కలుపుకొని తాగండి. లేదా మీకు మార్కెట్లో కానీ లేదా మీరన్నా చేసుకుంటే ఆ ఆకులన్నింటినీ ఎండబెడితే క్రష్ చేస్తే పౌడర్ అయిపోతుంది. ఒక 2 డేస్ 3 డేస్ ఎండలో కనుక మనం ఎండబెడితే అది మొత్తం దానిలో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం డ్రై అయిపోయి డ్రైగా ఉంటుంది. దాన్ని మనం పౌడర్ చేసుకుంటే పౌడర్ అయిపోతుంది. సో చేతితో రబ్ చేసినా పౌడర్ అయిపోతుంది. ఎలా ఇప్పుడు మీరు కసూరి మేతి ఎలా ఉంటుంది, సో అలాగే పౌడర్ చేస్తే పౌడర్ అయిపోతుంది. దాన్ని మీరు వాటర్లో కలుపుకొని తాగితే అండి నైట్ టైం జనరల్గా ఏంటంటే ఇది మార్నింగ్ పూట కన్నా నైట్ టైం ఎఫెక్ట్, దీని యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఒక స్పూను దాన్ని వాటర్లో కలిపేసుకొని మీరు తాగితే సో ఇది న్యాచురల్గా టెస్టోస్టెరాన్ బిల్డప్ చేస్తూ ఉంటుంది. ఇది న్యాచురల్ వయాగ్రా అండి. సో మీరు ఏంటంటే బయట దొరికే వయాగ్రా ట్యాబ్లెట్స్ కానీ సిడ్నాఫిల్ ట్యాబ్లెట్స్ అంటారు, అంటే వేసుకోగానే ఆ టైంకి ఇన్స్టెంట్గా అంగం గట్టిపట్టడం, మీరు పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది న్యాచురల్ వయాగ్రా అంటే మీ బాడీలో టెస్టోస్టెరాన్ హార్మోన్ని ఆ టైంకి ఇన్స్టెంట్గా పెంచుతుంది. మీరు అది తీసుకోవటం వల్ల దీనివల్ల ఏమవుతుంది, మీ సెక్సువల్ టైం ఎక్కువగా ఉంటుంది, అంటే అంగం ఎక్కువ గట్టిపడుతుంది. సో వీర్యం రావడానికి కూడా టైం పడుతుంది. ఇన్ జనరల్గా చెప్పినట్టుగా ఒక 4 నుంచి 7 మినిట్స్ అనేది టైం పడుతుంది. ఇది మీ పార్ట్నర్తో పాటు మీ సెక్సువల్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకోటి సార్, డౌట్ ఏంటంటే అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది మెయిన్ రీజన్. ఎందుకు వస్తుంది అంటారు మగవారిలో ఈ ప్రాబ్లం?
మగవాళ్ళలో ఎందుకు ఎక్కువగా ఈ కంప్లైంట్ వస్తుందంటే అండి, ఒకటి టీనేజ్‌లో ఉన్నప్పుడు సో పార్న్ ఫిల్మ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటారు. సో పార్న్ ఫిల్మ్స్ ఎక్కువగా చూసుకొని మాస్టర్బేషన్ ఎక్కువగా చేసుకుంటున్నారు. ఓకే. సో ఎప్పుడైతే వీళ్ళు నీలి చిత్రాలు చేసి హస్తప్రయోగం ఎక్కువగా ఎందుకు చేసుకుంటారంటే, సో ఆ టైంకి సెక్సువల్ థ్రిల్ కావాలి. ఓకే. సో ఆ టైంకి సెక్సువల్ థ్రిల్ కోసం మాస్టర్బేషన్ చేసుకుంటారు పార్న్ ఫిల్మ్స్ చూసి. ఎప్పుడైతే ఎక్కువగా పార్న్ ఫిల్మ్స్ చూసి ఎక్కువగా మాస్టర్బేషన్ చేసుకుంటూ ఉంటారో, సో వీర్యం ఎక్కువగా రిలీజ్ అయిపోతూ ఉంటుంది. సో దీనివల్ల ఎప్పుడైతే ఇన్ జనరల్‌గా నేచురల్‌గా చేయాలనుకుంటాడో వాడికి ఆ థ్రిల్ రాదు. ఆ టైంకి ఎంజాయ్ చేద్దామని మైండ్ నుంచి కొన్ని రకమైన హార్మోన్స్ ఉంటాయి. సో డోపమైన్ అని, సెరోటోనిన్, డోపమైన్ అని ఒక హ్యాపీ హార్మోన్ ఉంటుంది. ఇలా నేచురల్‌గా చేస్తే ఆ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. వీళ్ళేంటి మాస్టర్బేషన్ చేయటం వల్ల కూడా ఫేక్ హార్మోన్ రిలీజ్ చేస్తున్నారు. ఇన్ జనరల్‌గా వీళ్ళేమవుతుంది, ఎక్కువగా మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల, ఎక్కువగా హస్తప్రయోగం చేసుకోవడం వల్ల ఆ డోపమైన్‌కి వీళ్ళు అలవాటు పడిపోయారు. ఓకే. అప్పుడు నేచురల్‌గా సెక్సువల్‌గా పార్టిసిపేట్ చేద్దామన్నా సరే, ఆ టైంకి హార్మోన్స్ రిలీజ్ అవ్వకపోవటం, హార్మోనల్ రష్ రిలీజ్ అవ్వకపోవటం, దానివల్ల నేచురల్‌గా ఈ కంప్లైంట్ ఎక్కువగా ఉంటుంది. మెయిల్ జెనిటేలియా అంటే మగవాళ్ళ అవయవం ఎలా, అంగం గాని ఇవన్నీ ఎలా డిజైన్ చేయబడతాయండి, టెస్టిస్ నుంచి సెమెన్ రిలీజ్ అవుతుంది. అంటే ఇంకా చెప్పాలంటే వాడుక భాషలో మీరు బాల్స్ చూస్తుంటారు కదా, ఆ బాల్స్ లోపల టెస్టిస్ అంటారు వాటిని. టెస్టిస్‌లో ఏంటంటే అండి సెమెన్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో సెమెన్ జెన్సిస్ అంటే స్పెర్మటోజెన్సిస్. సో వీర్య కణాలు ఎక్కడ పుడతాయంటే ఏంటంటే టెస్టిస్‌లో పుడుతూ ఉంటాయి. మన బాడీ నేచురల్ మెకానిజం ఎలా ఉంటుందనండి, ఈ టెస్టిస్‌కి ఎప్పుడైతే చల్లగా ఉంటుందో అప్పుడే అనేది స్పెర్మ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. స్పెర్మటోజెన్సిస్ ఎక్కువ ఫ్లేర్ అప్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే బయట వాతావరణం చాలా వరకు ఎక్కువగా ఉండటం వల్ల కానీ, సో ఏదంటే ల్యాప్‌టాప్స్ వర్క్స్ ఉంటాయి. సో ల్యాప్‌టాప్‌ని ఏం చేసుకుంటారంటే ఒళ్ళో పెట్టుకుంటుంటారు. సో ఆ హీట్ మొత్తం టెస్టిస్ మీద పడుతుంది. సో దానివల్ల మనకి స్పెర్మ్ క్వాలిటీ తగ్గిపోతుంది. స్పెర్మటోజెనిసిస్ అంటే వీర్య కణాలు పుట్టడం కూడా తగ్గిపోతుంది. చాలామంది ఏంటి హీట్‌లో జాబ్ ఎక్కువగా ఉంటుంది. సో పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్‌లోని, కంపెనీస్‌లోని ఇలాంటి జాబ్స్ అనేది చేస్తుంటారు. వీళ్ళు ఎప్పుడైతే హీట్‌కి ఎక్కువ ఎక్స్‌పోజ్ అవుతారో ఈ స్పెర్మ్ అనేది కిల్ అయిపోతూ ఉంటుంది. సో దీనివల్ల కూడా సో ఈ సెక్సువల్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి. హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? అంటే క్యూర్ చేసుకోవడానికి ఈ ప్రాబ్లమ్‌ని? హోమియోపతిలో అండి దీని యొక్క రూట్ కాజ్ మనం తెలుసుకొని, సో వెనక ఏం ప్రాబ్లమ్ ఉంది అని తెలుసుకొని దీనిలో బెస్ట్ రెమెడీస్ అనేది ఉన్నాయండి. లైకోపోడియం అని, దామ్యాన అని. సో ఈ దామ్యాన, లైకోపోడియం, సెలీనియం, సో నాట్రమ్ కార్బ్, నాట్రమ్ మ్యూర్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రగ్స్ అనేవి ఉన్నాయండి. ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ఏంటండి, లైకోపోడియంలో మనం మాట్లాడుకుంటే వాళ్ళకి సెక్సువల్ డిజైర్ ఎక్కువగా ఉంటుంది. సో ఏంటంటే సెక్సువల్‌గా పార్టిసిపేట్ చేద్దామని ఎక్కువగా థాట్ ఉంటుంది. ఎక్కువగా మైండ్‌లో తిరుగుతుంది. బట్ వాళ్ళు సెక్సువల్ యాక్టివిటీ చేసేటప్పటికి వాళ్ళు తక్కువగా చేస్తూ ఉంటారు. అంటే డిజైర్ ఎక్కువగా ఉంటుంది, థాట్ ఎక్కువగా ఉంటుంది. కానీ యాక్టివిటీ వచ్చేటప్పటికి చాలా వరకు తక్కువగా ఉంటుంది. ఓకే. సో దామ్యాన అని ఉంటారు. సో సెక్సువల్ పార్టిసిపేట్ చేసిన వెంటనే వీక్‌నెస్ రావటం. సో అంగం గట్టిపడిపోవటం, వీర్యం కూడా రిలీజ్ అవ్వకపోవటం. సో అంగం గట్టిపడలేదు కాబట్టి అసలు వీర్యమే రిలీజ్ అవ్వదు. సో ఈ దామ్యాన అన్న మెడిసిన్ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్స్ అనేవి ఉన్నాయి. ఏం సార్ ఈరోజు మా ప్రేక్షకులకి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఎలాంటి రెమెడీ పాటించాలి? ఎలాంటి హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి? చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ.